శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ దర్శకుడు అనిల్ రావుపూడి గారు, విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఇద్దరు కాంబినేషన్‌లో మళ్ళొక మూవీ వస్తుంది. ఆ మూవీలో వెంకటేష్ గారు సిన్సియర్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు అనే విధంగా ఉన్న ఒక పోస్టర్‌ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? చాలా పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడాయన అని చెప్తున్నారు. ఆ మేరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆయన గెటప్‌కి సంబంధించి ఎలా ఉండబోతున్నాడు, స్క్రీన్ మీద ఎలా కనిపించబోతున్నాడు వెంకటేష్ గారు ఈ సినిమాలో అనేది రివీల్ చేశారిప్పుడు. ఈ రివీల్ చేసినటువంటి సందర్భానికి వస్తే ఇది ఆయన మొదటి సినిమా రిలీజ్ అయి 40 ఏళ్లయింది. వెంకటేష్ గారు నటించినటువంటి మొదటి సినిమా 'కలియుగ పాండవులు'. ఆ సినిమా వారి సొంత బ్యానర్‌లోనే వచ్చింది. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో సురేష్ మూవీస్ బ్యానర్ మీద రామానాయుడు గారు ప్రొడ్యూసర్‌గా వచ్చినటువంటి సినిమా అది. సురేష్ మూవీస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యానరు తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి. విజయవాహిని ఆ లెవెల్ సంస్థ అది. సుదీర్ఘకాలం సినిమా నిర్మాణం జరిపినటువంటి సంస్థ కూడా. 64లో మొదలైంది దీని ప్రయాణం. 64లో మొదలయ్యి అంటే 'రాముడు భీముడు' సినిమాతో మొదలైంది. ఎన్టీ రామారావు గారి సినిమా. ఆ తర్వాత ఒక టైంలో ప్రకాశ్‌రావు గారు, కెఎస్ ప్రకాశ్‌రావు గారు 'ప్రేమ్ నగర్' సినిమాతో ఆదుకున్నాడు ఈ బ్యానర్‌ని. మధ్యలో ఒక 2, 3 డిజాస్టర్స్ వచ్చినాయి. ఎన్టీఆర్‌తో 2 సినిమాలు తీశారు ఈ బ్యానర్‌లో. ఒకటి 'రాముడు భీముడు', తర్వాత సినిమా 'కృష్ణ తులాభారం'. అది కూడా సురేష్ మూవీస్‌లోనే వచ్చింది. ఆ తర్వాత 'స్త్రీ జన్మ' కూడా అందులోనే చేశాడు రామారావు గారు. ఆ తర్వాత కొన్ని ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు వర్కౌట్ అవ్వలేదు. దెబ్బతిన్నాయి సినిమాలు. జగ్గయ్య గారితో బాపయ్య గారిని పరిచయం చేస్తూ చేసిన సినిమా అది దెబ్బతింది. ఆ టైంలో ఇక ఇండస్ట్రీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో ఉన్న టైంలో 'ప్రేమ్ నగర్' అనే ఒక బీభత్సమైన హిట్ ఇచ్చి ఆయన ఇండస్ట్రీలో నిలబెట్టాడు ప్రకాశ్‌రావు గారు. ఆ తర్వాత అలాంటి పరిస్థితే 70 దశకం చివరిలో కూడా వచ్చింది. ఆ టైంలో మళ్ళీ ప్రకాశ్‌రావు గారి అబ్బాయి రాఘవేంద్రరావు గారు 'దేవత' అనే హిట్‌తో మళ్ళీ ఆ సంస్థను నిలబెట్టాడు. అలా సంస్థని నిలబెట్టిన కుటుంబంగా కోవెలమూడి ఫ్యామిలీతో ఒక రిలేషన్ ఉంది దగ్గుపాటి ఫ్యామిలీకి. అందుకని రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో తన కొడుకుని పరిచయం చేయటం. అంతకు ముందే అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున పరిచయం అయ్యాడు. మధుసూదన్ రావు గారి డైరెక్షన్‌లో 'విక్రమ్' సినిమా ద్వారా తరంగేట్రం చేశాడు ఆయన. అప్పటికి వీళ్ళిద్దరూ బావమరుదులు. మరి ఆయన తరంగేట్రం చేసిన తర్వాతే ఈయన వచ్చాడు తెర మీదకి వెంకటేష్. 'కలియుగ పాండవులు' అనే కంటెంట్‌తో. అదేమో రీమేక్. 'విక్రమ్' హీరో సినిమాకి రీమేక్. ఇది సొంత కథే. ఒక రకంగా అన్ని రకాల ఎమోషన్స్‌ని నడిపించేటువంటి ఒక యూత్‌ఫుల్ క్యారెక్టర్. సమాజం పట్ల ఒక ఆర్ద్రత ఉండి సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు స్పందిస్తూ అంటే సరదాగా మొదలై సామాజిక కోణంతో ట్రావెల్ అవుతూ సామాజిక అన్యాయాల మీద తిరుగుబాటు చేసి ప్రజా కోర్టులు నిర్వహించే స్థాయికి వెళ్ళేటువంటి క్యారెక్టర్. అంటే తనతో పాటు మరికొందరు యువకులను ఇన్స్పైర్ చేసి ఒక దళంగా ఏర్పడి సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల తిరుగుబాటు ప్రకటించటం అనేది ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ డిజైన్. అది చాలా ప్రాపర్‌గా కన్వే చేశాడు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఖుష్బూ గారు హీరోయిన్ ఈ సినిమాలో. అలా చక్రవర్తి గారి మ్యూజిక్కు ఇవన్నీ సినిమాకి చాలా యాడ్ అయినాయి. యాడ్ అయ్యి 'కలియుగ పాండవులు' మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఆ టైంలో ఒక రకంగా కృష్ణ గారు ఆయన వలన వెంకటేష్ హీరో అయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి వలన వెంకటేష్ హీరోగా మారాల్సొచ్చింది. ఎందుకంటే అంతకుముందు 'మండే గుండెలు', 'ముందడుగు' లాంటి హిట్స్ ఉన్నాయి కృష్ణ గారికి ఆ బ్యానర్‌లో.
మల్టీ స్టారర్స్ శోభన్ బాబుతో. ఆ టైంలో కృష్ణతో ఒక సోలో సినిమా తీయాలని అనుకున్నాడు ఆయన. అనుకున్నారు. ఆయన ఓవరాల్‌గా చేద్దామన్నాడు. ఈయన ప్రిపేర్ అయిపోయాడు. ఆయనేమో డేట్స్ ఇవ్వడు. ఏమిటి పరిస్థితి అని నిలదీసి అడిగితే, ఇప్పుడు కుదరదు అని చెప్పాడు. అప్పుడు బిజీగా ఉన్నాడాయన. ఒక పక్కన రామారావు గారు పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోయిన టైం. కృష్ణ గారు ఆయన పొజిషన్‌లోకి కృష్ణ గారు పుష్ అయ్యాడు. దాంతో ఆ హడావిడిలో ఉండి ఆయన డేట్స్ ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళాడు. ఆ టైంలో తన కుమారుడిని పెట్టి సినిమా తీసేద్దామని డిసైడ్ అయిపోయాడు. కృష్ణ గారి డేట్లు ఎప్పుడైతే లేవు అని క్లారిటీ వచ్చేసిందో, ఈయన ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు. సబ్జెక్ట్ మీద కూడా ఒక మేరకు అవగాహన ఉంది. ఆ టైంలో ఇక లాభం లేదని చెప్పి ఈయన అమెరికాలో ఉన్నాడు అప్పుడు. ఫోన్ చేసి, నువ్వు వచ్చేయి, నువ్వు హీరోగా సినిమా మొదలు పెట్టేస్తున్నాను నేను అని చెప్పి పిలిచి, అప్పుడు రాఘవేంద్రరావు గారిని కూర్చోబెట్టి, రైటర్స్ని కూర్చోబెట్టి మొత్తానికి ఒక ఫ్రేమ్ చేసి సినిమా తీసి రిలీజ్ చేసి హిట్ అనిపించుకున్నారు. అలా ఆ సినిమా రిలీజ్ అయిన 40 ఏళ్ళు అయిన సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాలో గెటప్ రివీల్ చేశారు. త్రివిక్రమ్ గారి సినిమా కూడా ఉంది ఇప్పుడు. త్రివిక్రమ్ గారి ఆదర్శ కుటుంబంలో కూడా వెంకటేష్ గారు యాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఈ 2 సినిమాల మీద బజ్ ఉంది. అనిల్ రావిపూడి సినిమా జాన్యువరికి వస్తుంది. ఈ ఆదర్శ కుటుంబం ఇంకా ముందే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 సినిమాల మీద జనాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. కనుక ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఇప్పుడు 2 భారీ విజయాలతో సిద్ధంగా ఉన్నాడాయన. కాబట్టి ఆయన కెరియర్ ఇంకొంతకాలం నడిచిపోతుంది. సురేష్ మూవీస్ ఎలాగైతే 60 ఏళ్ళు దాటేసి వెళ్ళిపోతోందో, అలాగే వెంకటేష్ గారు కూడా ఆ బ్యానర్ అంత సుదీర్ఘకాలం కెరియర్‌ని నడపాలని కోరుకుందాం.